అన్న వరద బాధితులకి సహాయార్థంగా ప్రభుత్వం ప్రకటించింది. అదే ప్రభుత్వం కూడా వరద బాధితులు మాకు పేర్లు తొలగించారంటూ కూడా అడగటంపై బాధితుల పైన కూడా పోలీసు వారు అయితే లాఠీ చార్జ్ చేశారు. దీన్ని ఏ విధంగా భావిస్తారు? బషీరాబాద్లో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీరాబాద్లో రైతుల్ని అతి దారుణంగా కిరాతకంగా గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఈ వరద బాధితుల్ని లాఠీ చార్జ్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి? చంద్రబాబు నాయుడుకు పేటెంటు లాఠీ చార్జ్ అనమాట. బషీరాబాద్లో రైతులు మాకు కరెంటు ఛార్జీలు తగ్గించండి, కరెంట్ కోతలు చాలా దారుణంగా ఉన్నాయి, పంటలు పండించడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కరెంటు ఛార్జీల మీద అసెంబ్లీని ముచ్చటి కార్యక్రమం చేపట్టి హైదరాబాద్లో ఒక భీకరమైన పోరాటం చేస్తే దానికి ప్రజలకు రైతులకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? గుర్రాలతో తొక్కిచ్చి అది పైశాచికంగా గుర్రాలతో తొక్కిచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు. అంత రైతుల మీద అంత దారుణంగా కక్షపూరితంగా వ్యవహరించిన ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు వరద బాధితుల్ని లాఠీ చార్జ్ చేయడు చేశాడా నిజమా అని మనం ఆశ్చర్యపోవాల్సినంత పనేం లేదు. మొత్తం విజయవాడ మొత్తం వరద బాధితులు వరదలో తుడుచుపెట్టుకుపోయింది విజయవాడ మొత్తం. ఎందుకని? ఎవరి వల్ల? నీ వల్ల. నేను క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఏ స్ట్రీట్ లైట్లు వెలుగుతుందో ఏ స్ట్రీట్ లైట్ వెలగట్లేదో నేను ఇక్కడ నా డాష్ బోర్డ్లో చూసి చెప్పగలను. అంత టెక్నాలజీ ఉంది, నాకంత పరిజ్ఞానం ఉందని చెప్తాడు. మరి అంత పెద్ద వరద వస్తున్నప్పుడు నువ్వు కనీస సమాచారం ఇవ్వలేని దౌర్భాగ్యుడు ఎవరు? నువ్వే కదా. అధికార యంత్రాంగం ఉంది కదా, అధికార యంత్రాంగాన్ని పిలిపించి నువ్వు ప్రజలను అప్రమత్తం చేయాలి కదా. వెళ్ళవలసిన వాళ్ళు వెళ్తారు కదా, అలా వెళ్ళనీయకుండా వాళ్ళ సమాచారం ఇవ్వనీయకుండా వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి వరదల ముంపుకి తీవ్రమైన నష్టం కలిగించింది ప్రజలకి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? పైగా నువ్వు పబ్లిసిటీ కోసమేమో ఎంతైతే మీకు ఆర్థికంగా మీరు ఎంతైతే నష్టపోయారో ఆ మొత్తం నేను ఇచ్చేస్తాను, మీరెవరు అధైర్యపడవద్దు, నేనున్నాను మీకు అని చెప్పేసి ఆ బోట్లో షికారు చేశాడు. తీరా కార్యాచరణ దగ్గరికి వచ్చేసరికి పంగనామాలు పెట్టాడు. 80,000 మందికి ఇస్తున్నాడు. ఇప్పుడు మొత్తం దగ్గర 2 లక్షల పైచీలుక మంది వరద బాధితులు ఉంటే విజయవాడ నగరం పరిధిలో మొత్తం 80,000 మందికి ఇస్తున్నాడు. ఆ 80,000 మందికి కూడా ఎన్ని అవకతవకలు. ఆ 80,000 మందికి కూడా ఈరోజు ఎవరికి ఈరోజు అని చెప్పాడు. ఆ 80,000లో దాదాపుగా ఒక 20-30 మందికి పడతాయి అంతే. ఎవరైనా పేరు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద కరోనా సైతం లెక్క చేయకుండా ఎవరికి ఎటువంటి పార్టీలు కులాలు మతాలు అనే భేదాభిప్రాయం లేకుండా ఒక్క బటన్తో కోట్ల మందికి సాయం చేశాడు. ఈ ఒక్కరు 1 లక్ష 2 లక్షల మందికి సాయం చేయడానికి దగ్గర పక్షం రోజులు పట్టింది, 15 రోజులు పట్టింది చంద్రబాబు నాయుడికి. అంటే వ్యవస్థ మీద పట్టుత్వం లేదు. ఎంతకాడికి వైసీపీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేయటం, వైసీపీ ఎమ్మెల్సీని కొనుగోలు చేయటం, వైసీపీ రాజ్యసభ ఎంపీలని కొనుగోలు చేయటం, ఆ పార్టీల వ్యక్తుల మీద ఎవరైతే బలమైన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల మీద నువ్వు అక్రమ కేసులు పెట్టి బనాయించి లోపలేయటం. ఇదే కానీ ఏదైనా పరిపాలన మీద చిత్తశుద్ధి ఉందా చంద్రబాబు నాయుడికి? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కరకట్ట ప్రాంతంలో విజయవాడ నగరంలో 38వ డివిజన్కి కరకట్ట ప్రాంతం ఉంది. ఆ కరకట్ట ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతం 100 మీటర్ల దూరం. అలాంటి 100 మీటర్ల దూరంలో ఆ పరివాహక ప్రాంతం ఆ కరకట్ట మునగదా అండి? 100 మీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది పొంగితే ఆ కరకట్ట ప్రాంతం మునగదా? ఆ నిర్వాసితులందరూ నష్టపోరా? కనీసం ఒక్క పేరు కూడా నమోదు చేయలేదు, ఒక్కళ్ళు కూడా సాయం చేయలేదు. చంద్రబాబు నాయుడు పూర్తిగా పెత్తందారుల కోసం పనిచేసే వ్యక్తి, పెట్టుబడిదారుల కోసం పనిచేసే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి దగ్గర నుంచి మనం ఏదేమైనా సాయం కూడా ఆశించడం నిజంగా మన దౌర్భాగ్యం, మన కర్మ అనే నేను చెప్తాను. సుమారుగా 1,50,000 మందికి కూడా విజయవాడలో ఉన్న ముప్పు ప్రాంత ప్రజలందరికీ ఈరోజు మేము అకౌంట్లో వేస్తున్నామని చెప్తున్నారు కదా. నేను చెప్పేది అదేనండి. కోటాని కోట్ల మందికి ఒక్క బటన్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అపోహలు లేకుండా ఒకే ఒక రోజులో ఈ రూపంగా నేను బటన్ మీడియా సాక్షిగా నేను ఇవాళ బటన్ నొక్కుతున్నానంటే మరొక గంట వ్యవధిలో ప్రతి ఒక్క సెల్ ఫోన్లో నోటిఫికేషన్లు వచ్చాయి, అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పేసి. నువ్వు తిప్పి కొడితే 85,000 మందికి నువ్వు పేర్లు రాస్తున్నావు నష్టబాధితుల కింద. ఆ 80,000 మందికి నువ్వు అకౌంట్లో డబ్బులు వేయటం కోసం కింద మీద పడుతున్నావు. నీ ఏమైపోయి నీ డబ్బులన్నీ ఏమైపోయి ఏం చేసావు నువ్వు? హీరో ప్రభాస్ గారు ఇచ్చారు డబ్బులు, రామ్ చరణ్ ఇచ్చాడు, ఎన్టీఆర్ గారు ఇచ్చారు. ఇలాంటి మానవతావాదులు ఎంతోమంది ఎన్నో వేల కోట్ల రూపాయలు నీకు వరద బాధితులకు సాయం చేశారు కదా. ఆ డబ్బంతా ఏం చేశావు? నువ్వేం
కొత్తగా నీ ఖజానాలోంచి లేకపోతే నీ ఆస్తిలో అమ్మేసి నీ ఆస్తిలో సగం భాగం ఇచ్చేసి ఆ పేదలకు పంచమంచట్లేదు. ఎవరైతే వరద బాధితుల కోసం ఎవరైతే సాయం చేశారో ఆ డబ్బులు పంచు చాలు. ఈ 2,55,000 మందికి మొత్తానికి నువ్వు డబ్బులు ఇవ్వడానికి నీకు ఆస్కారం ఉంది. ఆ డబ్బులు కూడా నువ్వు గుంజేసి ఆ డబ్బులు కూడా నువ్వు దండుకొని రామోజీరావుకి 3 రోజుల కార్యక్రమం చేయడం కోసం దగ్గర 12 కోట్లు ఖర్చు పెట్టావు. ఎవడాడు రామోజీరావు? రామోజీరావు ఎవడు అసలు? మనకేం సంబంధం? అంటే నీ పెట్టుబడిదారుడు అని చెప్పేసి 12 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద సంతాప సభ ఏర్పాటు చేస్తావా? ఇక్కడ లక్షలాది మంది గంగపాలైపోయి చచ్చిపోయి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగితే వాళ్ళకి 80,000 మందికి నువ్వు పరిహారం అందిస్తావా? అది కూడా ఇంత జాప్యమా? ఎప్పుడు ఆ మనిషి చచ్చిపోయి గుంట తీసి బూడ్చాక మొత్తం శవపేటికి నువ్వు చేస్తావా? కాబట్టి ఒకటండి, మనం చంద్రబాబు నాయుడు గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మన సమయం వృధా, మన టైం వృధా, మన కంఠశ్వాస తప్పితే అతను మారాడు. అదే సామెత ఉంది సార్, ఎలుక తోలు తెచ్చి ఎలా ఏడాది ఉతికినా నలిపే కానీ తెలుపు రాదని చెప్పేసి ఒక పద్యం ఉంది. ఆ పద్యానికి ఈ చంద్రబాబు నాయుడు కరెక్ట్గా సూటబుల్ అవుతాడు. వరద బాధితులకు తక్కువ టైంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు కదా. ఏం చేశారు మీరు? ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈయన చంద్రబాబు నాయుడు ఒక వరద బాధితుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక వరద బాధితుడు. ఈయన వరద వల్ల ఈయన కరకట్ట ప్రాంతంలో అక్రమంగా కట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు కొంప ఆశాంతం మునిగిపోయింది. మునిగిపోవడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో తలదాచుకున్నాడు. కలెక్టర్ ఆఫీస్లో తలదాచుకొని బోటు షికారు చేశాడు. ఇక్కడ బోటు షికారు చేశాడు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు నువ్వు సెక్యూరిటీ లేకుండా ఒక్కసారి సింగరేణి ప్రాంతంకి వెళ్ళు, ఒక్కసారి సెక్యూరిటీ లేకుండా ఆ లోనా సెంటర్కి వెళ్ళు, సెక్యూరిటీ లేకుండా కండ్రిక ప్రాంతంకి వెళ్ళు, ఏంటో చూపిస్తారు ప్రజలు. కాబట్టి ఇలాంటి బూటకం మాటలు, కళ్ళబొల్లి మాటలు, ప్రజలను మభ్యపెట్టే మాటలు ప్రజలు విని విసిగి వేసారిపోయారు. ఏదైనా సరే ప్రభుత్వం అంటే, చేతల ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా మాటల ప్రభుత్వం. కేవలం మాటలకే పరిమితం అవుతుంది తప్ప ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి, ఆర్థికంగా బలోపేతం చేయాలి, మన ఆలంబనంగా నిలవాలి అనే చిత్తశుద్ధి కానీ దృఢ సంకల్పం కానీ ఈ ప్రభుత్వానికి ఎవరికి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు. కాబట్టి ప్రజలు క్లియర్గా తెలుసుకున్నారు, అయ్యో రామచంద్ర అసలు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేని పెద్ద తప్పు చేశామే, ఎందుకు ఈ కూటమి నేతలు ఓటేసాము, ఎందుకు ఈ దౌర్భాగ్యుడిని గెలిపించాము, ఇతని మాయ మాటలు మళ్ళీ మోసపోయాం కదా అని చెప్పి ప్రజలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఒకసారి ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు తెలిసిదండి. ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వరద సస్యమీర వచ్చినా అప్రమత్తం చేసేవాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కానీ కరెక్ట్గా 2-3 రోజుల్లో ఆ నిర్వాసితులకు పూర్తిగా ఆర్థిక సాయం చేసే దమ్మున లీడర్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి లీడర్ని మేము వదులుకున్నాము. ఇలాంటి దౌర్భాగ్యుడి మాటలు విని మేము నిజంగా మా నోట్లో మట్టి కొట్టుకున్నామని చెప్పేసి నెత్తినోరు బాదుకుంటున్నారు వీళ్ళు.